శ్రీ సాయి సచ్చరితం 45వ అధ్యాయం 7వ రోజు పారాయణం బుధవారం. గత 3 అధ్యాయంలో బాబా దిగవంతురవుట గూర్చి చెప్పితిమి. వారి భౌతిక శరీరం మన దృష్టి నుండి నిష్క్రమించిన గాని వారి యవ్వనత్వ స్వరూపం లేదా సాయి శక్తి ఎల్లప్పుడూ నిలిచే ఉండును. ఇప్పటి వరకు వారి జీవితకాలం జరిగిన లీలలు చెప్పితిమి. వారు సమాధి చెందిన పిమ్మట కొత్త లీలలు జరుగుచున్నవి. దీనిని బట్టి బాబా శాశ్వతముగానున్నారనియు తమ భక్తులకు పూర్వం వలె తోడ్పడుచున్నారనియు తెలియచున్నది. ఎవరైతే బాబా సమాధి చెందకముందే వారిని చూచిరో వారు నిజముగా అదృష్టవంతులు. అట్టి వాటిలో ఎవరైనా ప్రపంచ సుఖములను వస్తువుల యందు మమకారం పోగొట్టుకొనుచు వారి మనసులు భగవత్తర్పణం కానిచో అది వారి దురదృష్టమని చెప్పవచ్చును. అప్పుడే కాదు ఇప్పుడు కూడా కావలసినది బాబా యందు హృదయపూర్వకమైన భక్తి. మన బుద్ధి, ఇంద్రియములు, మనస్సు బాబా సేవలో నైక్యం కావలను. కొన్నింటిని మాత్రమే సేవలో లయం చేసి తక్కిన వారిని సంచరించినట్లు చేసినది ప్రయోజనం లేదు. పూజ గాని ధ్యానం గాని పూనుకొనిచో దాని మనఃపూర్వకంగాను ఆత్మశుద్ధి తోడను చెయ్యవలెను. పతివ్రతకు తన భక్తి యందు ప్రేమను భక్తుడు గురువు యందు చూపవలసినది ప్రేమతో పోల్చెదరు. అయినప్పటికీ మొదటిది రెండవ దానితో పోల్చుటకే వీలు లేదు. జీవిత పరమావధిని పొందుటకు తండ్రి గాని తల్లి గాని సోదరుడు గాని ఇంకా తదితరుల బంధువులు ఎవ్వరూ గాని తోడ్పడలేరు. ఆత్మసాక్షాత్కారంకు దారి మనమే వెతుక్కొని ప్రయాణం సాగించవలను. నిత్యానిత్యములకు భేదం తెలుసుకొని ఇహలోకం పరలోకములన్నీ విషయ సుఖములన్నీ త్యజించి మన బుద్ధిని మనస్సును స్వాధీనమందించుకొని మోక్షమునకై కాంక్షించవలెను. ఇతరులపై ఆధారపడకంటే మన శక్తి యందే మనకు పూర్తి నమ్మకం ఉండవలెను. ఎప్పుడైతే మనకు నిత్యానిత్యముల గల భేదం పాటించదమో ప్రపంచం అబద్ధమని తెలుసుకొనెదము. దానివల్ల ప్రపంచ విషయములందు మోహం తగ్గి మనకు నిర్వామోహం కలుగును. క్రమముగా గురువే పరబ్రహ్మ స్వరూపమని కావున వారొక్కరే నిజమని గ్రహించెదము. వారు ఈ జగత్తుని జయించిన వారు, ప్రపంచమునకు అతీతులు. అప్పుడు వారిని ప్రతి జీవరాశి యందు చూడగలిగి పూజించెదము. ఇదియే అద్వైత భజనము లేదా పూజ. ఎప్పుడైతే మనం బ్రహ్మమును లేదా గురుని హృదయపూర్వకంగా ధ్యానించెదమో మనం కూడా వారిలో ఐక్యమై ఆత్మసాక్షాత్కారం పొందెదము. 1000 ఏళ్ల గురునామం జపించుట వలన వారి స్వరూపముని మనమును నంచుకొని ధ్యానించుట చేతను వారిని సర్వజంతు కోటి చూచుటకు అవకాశం కలదు. మనకది శాశ్వతమునందు కలుగజేయును. ఈ దిగువ కథ దీన్ని విశదీకరించును. కాకాసాహెబ్ సంశయం, ఆనందరావు అనుభవం. కాకాసాహెబ్ దీక్షిత్ను ప్రతిరోజు శ్రీ ఏకనాథుడు వ్రాసిన గ్రంథములను అనగా భాగవతమును, భావార్థ రామాయణమును చదువుటకు బాబా ఆదేశించెను. బాబా సమాధి పూర్వం కాకాసాహెబ్ దీక్షిత్ ఈ గ్రంథములను చదువుచుండెను. బాబా సమాధి చెందినప్పుడు తర్వాత కూడా అట్లే చేయుచుండెడివారు. ఒకనాడు ఉదయం బొంబాయి చౌపాటీలో నున్న కాకా మహాజని ఇంటిలో కాకా సాహెబ్ దీక్షిత్ ఏకనాథుని భాగవతం చదువుచుండెను. శ్యామ కాకా మహాజని కూడా నడిచటి నుండి శ్రద్ధతో భాగవతం వినుచుండిరి. దీక్షిత్ ఏకస్కందంలోని 2వ అధ్యాయంలో చదువుచుండెను. అందు వృషభ కుటుంబంలోని నవనాథులు లేదా సిద్ధులకు కవి, హరి, అంతరిక్ష ప్రబుద్ధ, పిప్పాలయానం, అవిర్హోత్రం, ద్రుమిల్, చమన్ మరియు కరభాజనులు భాగవత ధర్మసూత్రమును జనక మహారాజు చెప్పుచుండిరి. జనకుడు నవనాథులను ముఖ్యమైన ప్రశ్నలు కొన్ని అడిగాను. వారొక్కొక్కరు సంతృప్తికరమై సమాధానములు ఇచ్చిరి. అందులో మొదటివాడు కవి భాగవత ధర్మమును బోధించెను. హరిభక్తునికి లక్షణములను అంతరిక్షను మాయను దాటుటకు పిప్పాలనాయనుడు పరబ్రహ్మను, అవిర్హోత్రుడు కర్మను, ద్రుములను భగవంతుని అవతారములని, వారి లీలను చమస్ భక్తుడు కానివాడు చనిపోయిన పిమ్మట పొంది స్థితిని, కరభాజనుడు యుగ యుగములకు భగవంతుని ఉపాసించి వేరు వేరు విధాలుగా సంతృప్తికరంగా బోధించిరి. వారి సారాంశమేమన కలియుగంలో మోక్షం పొందుటకు ఒక్కటే మార్గం కలదు. అదేమైనా గూర్చి లేదా హరి పాదార విందములను స్మరించుట,
పారాయణం ముగించిన పిమ్మట కాకాసాహెబ్ నిరుత్సాహంతో శ్యామతో నిట్లనెను. నవనాథులు భక్తి విషయమై చెప్పినది ఎంత అద్భుతంగానున్నది. దాన్ని ఆచరించుట ఎంత కష్టము. నవనాథులు పూర్ణజ్ఞానులే గాని మన వంటి మూర్ఖులు వారు వర్ణించిన భక్తి పొందుటకు వీలగున అనేక జన్మలెత్తినను మనం దానిని సంపాదించలేము. అట్లైనను మనకు మోక్షం వచ్చుటెట్లు కాబట్టి అట్టి దానిని మనం ఆశించరాదని తెలియచున్నది. కాకాసాహెబ్ నిరుత్సాహం నిరాశలు శ్యామ ఇష్టపడలేదు. వెంటనే అతడిట్లనెను, ఎవరైతే వారి అదృష్టవశంచే బాబా వంటి ఆభరణం పొందిరో అట్టివారు నిరాశ చెంది ఏడ్చుట విచారకరమైన సంగతి. వారికి బాబా యందు నిశ్చలమైన విశ్వాసం ఉన్నచో వారు నిరాశ చెందనేలా. నవనాథుల భక్తి బలమైనదే ఉండవచ్చు కానీ మనది మాత్రము ప్రేమానురాగములతో నిండి ఉండలేదా? హరినామస్మరణం గురునామస్మరణం మోక్షప్రదాయమని బాబా నొక్కి చెప్పి ఉండలేదా? అట్లయినచో భయమునకు గాని ఆందోళనకు గాని అవకాశం ఏది? శ్యామ చెప్పిన సమాధానంతో కాకాసాహెబ్ సంతృష్టి చెందలేదు. నవనాథుల భక్తిని పొందుటెట్లు అని మనోవేదన కలిగి ఆందోళనతో చికాకుచుండెను. ఆ మరుసటి ఉదయము ఈ క్రింది అద్భుతము జరిగెను. ఆనందరావు పాకడే అనువాడు శ్యామను వెదుకుచు పురాణ కాలక్షేపం జరుగుచున్న స్థలమునకు వచ్చెను. కాకాసాహెబ్ భాగవతం చదువుచుండెను. పాకాడే శ్యామకు దగ్గరగా కూర్చుండి అతని చెవిలో నేమో చెప్పుచుండెను. అతడు మెల్లగా తాను కాంచిన స్వప్న దృశ్యమును శ్యామకు చెప్పుచుండెను. ఇది పురాణ కాలక్షేపం కొంచెం ఆటంకం కలుగు చేశాను. కాకాసాహెబ్ పురాణం చదువుట మాని విషయమేమని అడిగాను. శ్యామ ఇట్లు నుడివెడెను, నిన్న నీ సంశయం తెలిపి తిని దానికి సమాధానం ఇదిగో. బాబా పాకాడికి చూపిన స్వప్న దృశ్యమును వినుము. రక్షకమైన భక్తి గాక వేరేది దీన్ని సాధించలేదు. గురుని పాదములు భక్తితో ధ్యానించినా చాలు. అది బాబా నొక్కి చెప్పియున్నారు. అందరూ ముఖ్యముగా కాకాసాహెబ్ ఆ దృశ్యమును వివరంగా వినగోరిరి. వారి కోరిక ప్రకారం పాకాడే ఆ దృశ్యమును ఈ క్రింది విధంగా చెప్పనారంభించిరి. లోతైన సముద్రంలో నడుమును వరకు దిగివచ్చటం నిలిచితిని. హఠాత్గా నచట సాయిబాబాను చూచితిని. రత్నములు తాపిన చక్కని సింహాసనంపై బాబా కూర్చుని ఉండెను. వారి పాదములు నీటిలో ఉండెను. బాబా స్వరూపం చూచి మిగులు ఆనందించి తిని. అది నిజము వలె నుండెను కానీ స్వప్నంలో గాన రాకుండెను. దాని నేను స్వప్నమని అనుకొనలేదు. మాధవరావు కూడా అచట నిలిచి ఉండెను. శ్యామ ఆనందరావు బాబా పాదములపై పడును. అది సలహానిచ్చెను. నాకు కూడా నమస్కరించవలనని ఉన్నది కానీ వారి పాదములు నీటిలో నుండివి కనుక నా శిరస్సును పాదములపై నెట్లుంచగలను. నేను నిస్సహాయుడను అని నేనంటిని. అది విని అతడు బాబాతో నిట్లనెను, ఓ దేవా, నీటిలో నున్న నీ పాదములు బయటికి తీయము. వెంటనే బాబా తమ పాదములు బయటికి తీసిరి. క్షణమైన ఆలస్యం చేయక నేను వారి పాదములు నొక్కి తిని. దీన్ని చూచి బాబా నన్ను దీవించిట్లనెను, ఇక పొమ్ము, నీవు క్షేమమును పొందెదవు. భయమును గాని ఆందోళన గాని అవసరం లేదు. శ్యామకు పట్టుపంచి ఒకటి దానం చెయ్యము, దానివల్ల మేలు పొందెదవు. బాబా ఆజ్ఞానుసారం పాకాడే పట్టుదోవతను తెచ్చెను. మాధవరావుకి ఇవ్వవలసిన కాకాసాహెబ్ వేడెను. శ్యామ అందులకు ఒప్పుకొనలేదు. ఏలన బాబా తనకు అట్టి సలహా నివ్వలేదు కనుక కొంత వివాదం జరిగిన పిమ్మట కాకాసాహెబ్ చీట్లు వేసి తెలుసుకొనుటకు సమ్మతించెను. సంశయ విషయములందు చీటీ వేసి సంశయమును తీర్చుకొనుటకు కాకాసాహెబ్ స్వభావం పుచ్చుకొనుము, నిరాకరించుము అని 2 చీటీలను వ్రాసి బాబా పాదుకుల వద్ద పెట్టిరి. ఒక బాలంతో అందులోనొక దాన్ని తీయించి పుచ్చుకొనుము అని చీటీనించుటచే మాధవరావుకు దోవతి ఇచ్చిరి. దాన్ని శ్యామ అంగీకరించెను. ఇద్దరును సంతృష్టి చెందిరి. కాకాసాహెబ్ సంశయం తీరెను. ఇతర యోగుల మాటలను కూడా గౌరవించవలసిందని ఈ కథ ప్రబోధించుచున్నది. కానీ మా తల్లియగు గురువు నందు పూర్ణమైన శక్తి విశ్వాసం ఉండవలెను. వారి బోధన ప్రకారం నడపవలెను. ఎందుకనగా మన కష్టసుఖములను ఇతరుల కంటే వారికే బాగుగా తెలిసియుండును. నీ హృదయ ఫలకమందు బాబా చెప్పిన ఈ దిగువ పలుకులు చెప్పుము. ఈ లోకంలో అనేక మంది యోగులు కలరు కానీ మన గురువసులైన తండ్రి ఇతరులు అనేక సుబోధులు చేయవచ్చును కానీ మనము మన గురువు యొక్క పలుకులను మరువరాదు. 1000 ఏళ్ళ హృదయపూర్వకంగా నీ గురువును ప్రేమించుము. వారిని సర్వస్వ శరణాగతిని చెయ్యము. భక్తితో వారి పాదమును మ్రొక్కుము. అట్లు చేసినచో సూర్యుని ముందు చీకటి లేనట్టు నీవు దాటలేని భవసాగరం లేదు. కొయ్యబల్ల మంచం బాబాదే, మహల్సాపతిది కాదు.
దాని గురించి సంభాషించుదామండి. బాబా షిరిడీకి చేరిన కొద్ది కాలమునకే 4 మూరల పొడవు, 1 జానెడు వెడల్పు గల కొయ్య బల్ల మీద 4 చివరల 4 దీప ప్రమిదలు పెట్టి దానిపై పడుకుంటుకొనివారు. కొన్నాళ్ళు గడిచిన పిమ్మట బాబా దాన్ని విరిచి ముక్కలు చేసి పారవేయుచును. ఒకనాడు బాబా దాని మహిమను కాకాసాబుకు వర్ణించి చెప్పుచుండెను. ఇది విని అతడు బాబా ఇట్లనెను, మీకింకను కొయ్య బల్ల యందు మక్కువ ఉన్నచు ఇంకొక బల్ల మీ కొరకు మసీదులో వేలాడి వేసెదను. దానిపై మీరు సుఖంగా నిద్రించవచ్చును. అందుకు బాబా ఇట్లనెను, మహల్సాపతి దిగువ విడిచి నేనొక్కడినే పైన పండుకొనుటకు ఇష్టం లేదు. కాకాసాహెబ్ ఇట్లనెను, మహల్సాపతి కొరకు ఇంకొక బల్లను తయారు చేయించెదను. బాబా అతడిట్లు బల్లపై పరుండగలడు? బల్ల మీద అంత ఎత్తు పడుకొనుటకు సులభమైన పని కాదు. ఎవరు మిక్కిలి పుణ్యవంతులో వారే పడుకొనగలరు. ఎవరైతే కండ్లు తెరిచి నిద్రించగలరో వారికే అది వీలగును. నేను నిద్రపోనప్పుడు మహల్సాపతిని నా పక్కన కూర్చుండి తన చెయ్యి నా హృదయంపై ఉంచమనెదను. అచ్చటి నుంచి వచ్చు భగవన్నామస్మరణం వినుమనెదను. నేను పండుకొనుచు నన్ను లేవగొట్టుమనెదను. నేను పండుకొనుచో నన్ను లేవగొట్టమనెదను. దీనిని అతడు నెరవేర్చలేకున్నాడు. నిద్రతో కునుపాట్లు పడుచుండును. నా హృదయంపై వాని చేతి బరువును గమనించి ఓం భగవత్ అని పిలిచెదను. వెంటనే కండ్లు తెరిచి కదులును. ఎవడైతే నేలపై చక్కగా నిద్రించలేడో, ఎవడు కదలకుండా ఉండలేడో, ఎవడు నిద్రకు సేవకుడో వాడు ఎత్తైన బల్ల మీద ఎట్లు పండుకొనగలడు అనెను. అనేక పర్యాయములు బాబా తన భక్తులు యందు ప్రేమచే ఇట్లనెను, మంచి గాని చెడ్డ గాని ఏది మనదో అది మన దగ్గరనున్నది, ఏది ఇతరులదో అది ఇతరుల వద్దనున్నది. సాయినాథాయ నమః. 45వ అధ్యాయం సంపూర్ణం.